అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఇవ్వాల్సిందే, నాకైతే పదవి ఇవ్వాల్సిందే. ఏం ఎందుకివ్వరు? ఉన్నోళ్ళు జంపైనోళ్ళు అలా ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు. పార్టీని అంటిపెట్టుకుని వేలాడుతున్న నాకు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేరా? ఇది ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి వరుస. ఇంతకీ ఆ నాయకుడెవరు? అంత గట్టిగా డిమాండ్ చేయడం వెనుకున్న ఆ రీజన్స్ ఏంటి? పొదెం వీరయ్య భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్నారు. కానీ ఆ సీట్లో అంత సంతృప్తిగా లేరట. అందుకే నాకు ఆ పోస్ట్ వద్దు, నా స్థాయికి కనీసం ఎమ్మెల్సీ కావాల్సిందేనని పట్టుబడుతున్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొదెం తాజా టార్గెట్ ఎమ్మెల్సీ సీటేనని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు ఇదే డిమాండ్ పెట్టారాయన. ఏకంగా పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి సైతం ఇదే విన్నవించుకున్నారు. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో మరోసారి వాయిస్ పెంచుతున్నారాయన. అప్పట్లో ఆయన గెలిస్తే మంత్రి అవుతారన్న ప్రచారం జరిగింది. కానీ భద్రాచలం నుంచి పోటీ చేసి రెండోసారి గెలవలేకపోయారాయన. గతంలో ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన పొదెం వీరయ్య మొదట్నుంచి కాంగ్రెస్ వాది, ఎప్పుడూ పార్టీ మాత్రం ఫిరాయించలేదు. అయితే అప్పట్లో ములుగు సీటు సీతక్కకు ఇవ్వాల్సి వచ్చినందున పొదెంను భద్రాచలంకు షిఫ్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయిష్టంగానే 10 రోజుల ముందొచ్చి ప్రచారం చేసినా నాడు తొలిసారి భద్రాచలంలో పాగా వేయగలిగారు. మంచివాడు, అందరివాడన్న పేరుంది. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. మొన్నటి ఎన్నికల్లో తన అనుకున్న వారే మోసం చేయడంతో పొదెం వీరయ్య ఓడిపోయారన్న అభిప్రాయం ఉంది నియోజకవర్గంలో. దీంతో తాను పార్టీ కోసం ఎంతో చేశానని, అందుకే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. అడిగింది ఇవ్వలేదు గానీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అదే సమయంలో భద్రాచలం నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెంటనే కాంగ్రెస్లో చేరిపోయారు. తెల్లం వెంకట్రావు పొంగులేటి వర్గంగా, పొదెం వీరయ్య భట్టి విక్రమార్క వర్గంగా ప్రచారం ఉంది. ఈ పరిస్థితిలో మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మరోసారి పొదెం ఆశలు చిగురించాయట. అయితే ఇప్పుడు జిల్లాలో ఉన్న కుల సమీకరణలు, కొత్త రాజకీయంలో ఆయనకు పదవి దక్కుతుందా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. కానీ పార్టీ కోసమే ప్రలోభాలకు లొంగకుండా ఉన్నారని, ఈసారి నాకు కావాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట ఆయన. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి కోసం ఢిల్లీ వెళ్ళొచ్చారట. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి ఇవ్వాల్సొస్తే ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.